ఓకేనా? ఈరోజు ఖమ్మం పట్టణంలో ఖమ్మం జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావం జరుగుతుంది. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ యొక్క ఆవిర్భావం దేనికి? అసలు ఖమ్మంలో తెలంగాణ అంతటా రాష్ట్రమంతా ఆవిర్భావం జరుపుకుంటూ ఖమ్మం జిల్లాలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని ఆవిర్భవించాలని గత 3 నెలలుగా ఇక్కడ అనేక కుల సంఘాలు, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు, అణగారిన వర్గాలు, పౌర సమాజం, న్యాయవాదులు, మేధావులు అందరూ కలిసి ఖమ్మం జిల్లాలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ 90% ప్రజలకి ప్రాతినిధ్యం వహించే జేఏసీని ఇక్కడ ఏర్పాటు చేయాలని మరి రాంబాబు గారు, శుంకర శ్రీనివాస్ గారు, రావేందర్, వినోద్ యాదవ్ అందరూ మరి ఖమ్మం జిల్లాలో దీన్ని ఆవిర్భవింప చేయాలని గత 3 నెలలుగా నిర్మాణం చేసి ఈరోజు జస్టిస్ ఈశ్వరయ్య గారు దీన్ని ఆశీర్వదించడానికి, విషయం చెప్పడానికి ప్రధాన న్యాయమూర్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ వారు కూడా రావడం జరిగింది. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని ఇక్కడ ఆవిర్భవించబోతున్నాం ఖమ్మం పట్టణంలో, ఖమ్మం జిల్లా కమిటీని. దీని యొక్క అవసరత దేనికి ఏమిటి అంటే భారత రాజ్యాంగ హక్కుల్ని సాధించడానికి, సామాజిక న్యాయం కోసం పోరాడడానికి. రాజకీయ పార్టీ కాదు ఇది, సామాజిక న్యాయం కొరకు, రాజ్యాంగ హక్కుల కొరకు, భవిష్యత్తులో రాజకీయ చైతన్యాన్ని అందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రపంచంలో రాజకీయ చైతన్యం లేనిది ఎక్కడ అని మేము వెతికినాం, ప్రపంచమంతా వెతికినాం. రాజకీయ చైతన్యం ఎక్కడ లేదు అని వెతికితే రాజకీయ చైతన్యం బాగా ఇక్కడే ఉందని ఖమ్మం జిల్లాలోనే ఉందన్నారు. కానీ ప్రపంచంలో రాజకీయ చైతన్యం లేనిది ఎక్కడంటే ఖమ్మంలోనే. ఎవరికి రాజకీయ చైతన్యం ఉంది ఇక్కడ? ఎవరికి లేదు. ఇక్కడ కమ్మ కులం మొత్తానికి, ఒక్క కమ్మ కులానికి, ఆ తర్వాత రెడ్లకి, ఆ తర్వాత వెలమలకి మాత్రమే ఇక్కడ రాజకీయ చైతన్యం ఉంది. ఇంకా చెప్పాలంటే కమ్మ కులానికే రాజకీయ చైతన్యం ఉంది. కమ్మ కులానికి ఉన్న రాజకీయ చైతన్యాన్ని అందరికీ ఉందని భ్రమింపజేశారు. రాజకీయ చైతన్యం ఉందనడానికి గీటురాయి ఏమిటి? రాజకీయ చైతన్యం ఉందనడానికి పారామీటర్ ఏంటి అంటే అన్ని కులాలకి రాజకీయంలో భాగస్వామ్యం ఉందా? అధికారంలో బీసీ ఎస్సీ ఎస్టీ 90% ప్రజలకి ఖమ్మం జిల్లాలో ఉన్న రాజ్యంలో భాగస్వామ్యం ఉందంటే జీరో. మరి ఎవరికి ఉంది ఇక్కడ అధికారం? కమ్మ కులానికి ఉంది. ఒక కమ్మ కులానికి అధికారం ఉన్నప్పుడు రాజకీయ చైతన్యం ఎట్లయితే? ఇది కమ్మ రాజకీయ చైతన్యం ఉంది ఇక్కడ. మరి ఇట్లా రాజకీయ చైతన్యం లేనప్పుడు ఏం జరిగిద్ది? రాజకీయ అధికారంలో భాగస్వామ్యం లేని కులాలు అంతరించిపోతాయి, అవి బతకవు, చచ్చిపోతాయి. ఖమ్మం జిల్లాలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు గత 70 ఏళ్ల నుంచి చచ్చిపోతున్నారు. ఎందుకు? వీళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం లేదు, భూమిలో సంపదలో వాటా లేదు, విద్యలో సంపదలో ఎక్కడా వాటా లేదు. కేవలం కమ్మ కుల ఆధిపత్యం కింద అణగారిన బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు నలిగిపోయి మరణిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రజలకి ప్రాతినిధ్యం వహించడానికి ఇక్కడ సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఎంఎల్ పార్టీ, టీడీపీ, టీఆర్ఎస్ మొత్తం పార్టీలు కమ్మ అండ్ రెడ్డి కులాల ప్రతినిధులు. వీళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రతినిధులు కారు. మరి బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రతినిధులు లేనప్పుడు ఏం చేయాలి? మరి ఆటోమేటిక్గా దానికి కావాల్సింది తెచ్చుకున్నది. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రాతినిధ్యం వహించడానికి ఒక్క పార్టీ లేదు. కాబట్టి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీని ఖమ్మం జిల్లా తనకి తాను అన్వేషించి తెచ్చుకొని ఇక్కడ సంఘాన్ని స్థాపించింది. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తెలంగాణ గడ్డ మీద అన్ని జిల్లాలలో ఒక పక్కన బీసీలకి 42% రిజర్వేషన్లు కావాలని అర్జెంటుగా దాని మీద యుద్ధాన్ని ఫోకస్ చేస్తూ, ఆ తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీల మొత్తం 90% ప్రజలకి 90% వాటా కావాలి. 90% ప్రజలకి 90% వాటా కావాలి. అది చట్టరీత్యా కావాలి, నైతికంగా కావాలి. ప్రభుత్వం చేసే ప్రతి చర్యలో, రాజకీయ పార్టీలు చేసే ప్రతి చర్యలో మా 90% వాటా ఎంత? ఉదాహరణకి ఒక పార్టీ కమిటీ చేస్తూ ఉంది, సిపిఐఓ, సిపిఎంఓ, కాంగ్రెస్, టీఆర్ఎస్ కమిటీ చేస్తుంది. ఆ కమిటీని అడుగుతాం, బాజాప్తుగా అడుగుతాం. నీ బహిరంగ సభలకేమో లక్షల మంది జనాన్ని మమ్మల్ని లారీలలో ఈడ్చుకపోతూ నీ పార్టీలో మాత్రం మా ప్రాతినిధ్యం ఉండదా? నీ పార్టీకి జిల్లా కార్యదర్శి, నీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు మొత్తం ఒకే కులం చేతిలో పెడతావు. నీ బహిరంగ సభలకు మాత్రం బీసీ ఎస్సీ ఎస్టీలు కావాలి. ఇది ఎక్కడ న్యాయం? కాబట్టి పార్టీ నాయకత్వంలో అడుగుతాం. ప్రతి సమాజంలో జరిగే ప్రతి కమిటీలో కూడా
ఈ ప్రజల్ని నువ్వు ఎందుకు భాగస్వామ్యాలను చేయట్లేదని సమాజాన్ని రిఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, సమాజంలో ప్రధాన స్రవంతికి దూరంగా నెట్టివేయబడ్డ బీసీ ఎస్సీ ఎస్టీలని ప్రధాన స్రవంతికి అనుసంధానం చేసి వాళ్ళలో రాజనీతిని, వాళ్ళలో సామాజిక న్యాయాన్ని, రాజ్యాంగ హక్కుల్ని అన్నింటి కోసం పోరాడుతూ అంతిమంగా బీసీ ఎస్సీ ఎస్టీలని తెలంగాణ రాజ్యం మీదకి తీసుకురావడానికి ఖమ్మం జిల్లాలో అత్యంత అవసరత ఉన్నది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అణిచివేత ఎక్కువ ఉన్నది. అదే సమయంలో తెలంగాణకి దోపిడీ, ఆంధ్రవాడి దోపిడీ ఏ జిల్లా వానికి తెలియదు. తెలంగాణని దోపిడీ చేసింది అంటారు ఆంధ్ర వాళ్ళ దోపిడీ ఏ జిల్లాకి తెలుసు? నల్గొండ ఆయనకి తెలియదు, మెదక్ ఆయనకి తెలుసా, వరంగల్ ఆయనకి తెలుసు, ఎవరికి తెలియదు. ఆంధ్ర వాళ్ళ దోపిడీ తెలిసింది ఖమ్మం వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకు? పక్కనే ఉన్నారు కాబట్టి. సహజమైన న్యాచురల్ సహజ తెలంగాణ భావోద్వేగ ఆర్తిని ధ్వంసం చేసినారు ఖమ్మ ఆధిపత్యంతో. కాబట్టి ఈరోజు తెలంగాణలో మరి అన్ని జిల్లాలు దాదాపు 90% పూర్తి చేసుకొని ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది. ఖమ్మం జిల్లాలో దీన్ని ఆవిర్భవింపజేసి గ్రామ స్థాయి నిర్మాణానికి పోతాం, మండల స్థాయి నిర్మాణానికి పోతాం, పార్టీల కన్నా పెద్ద నిర్మాణాన్ని చేసి అగ్రకుల రాజకీయానికి అభిముఖంగా ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీని తీర్చిదిద్ది బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అనే కన్న తల్లిని ఖమ్మం జిల్లాలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు 90% ప్రజల్ని బిడ్డలుగా సాదుకునే ఒక గొప్ప మహాతల్లిని ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆవిర్భావాన్ని ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అనేక మంది ఇక్కడ ఉమ్మడి నాయకత్వం, అనేక కులాల ప్రతినిధులు, సంఘాలు అనేక మంది వచ్చారు. వివిధ ఉద్యోగ సంఘాలు అన్నీ వచ్చినాయి. నాన్ పొలిటికల్ కాబట్టి అందరూ వచ్చారు. దానికి మరి నేతృత్వం వహిస్తున్నటువంటి రాంబాబు గారు, శంకర్ శ్రీనివాస్ గారు, ఇంకా లోపల అనేక మంది నాయకులు ఉన్నారు. ఇది బహుళ నాయకత్వంలో నడుస్తుంది. కాబట్టి ఇది నిర్మాణం చేసి ఈ ప్రజలకి ఒక గొప్ప దీపస్తంభం లాగా వెలిగించాలని, ఇది ప్రజలందరి జీవితాలను బాగు చేయడానికి ఈ సంఘాన్ని ఇక్కడ స్థాపించాం.